చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బులారంపై ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని మహాశక్తిగల నామమున మా హృదయపూర్వక స్వాగతం. లెంట్ డివోషన్స్లో భాగంగా ఈరోజు ద 40 days ఇన్ లెంట్లోని 40 రోజులు అనే అంశంపై మన సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ముందుగా ఈ భక్తి గీతం. నీ ప్రేమ గీతి పాడుచు నీ కొరకు జీవింతును, విలువైన నీ సిలువ ప్రేమను జగమంత చాటుదు. నీ ప్రేమ గీతి పాడుచు నీ కొరకు జీవింతును, విలువైన నీ సిలువ ప్రేమను జగమంత చాటుదు. ప్రభు యేసు నన్ను బ్రోవను, పరలోకము వదలితివి. ప్రభు యేసు నన్ను బ్రోవను, పరలోకము వదలితివి. పాపము నశించిన ఈ పాపిని నీ ప్రేమచే రక్షించితివి. పాపము నశించిన ఈ పాపిని నీ ప్రేమచే రక్షించితివి. నీ ప్రేమ గీతి పాడుచు నీ కొరకు జీవింతును, విలువైన నీ సిలువ ప్రేమను జగమంత చాటుదు. నా ప్రభువా ఘోర సిలువలో నీ బలియాగమునే కాంచగా, నా ప్రభువా ఘోర సిలువలో నీ బలియాగమునే కాంచగా, పరిహృతమాయ నా పాప జీవితం పరిభ్రమించి నీ ప్రేమలో. పరిహృతమాయ నా పాప జీవితం పరిభ్రమించి నీ ప్రేమలో. నీ ప్రేమ గీతి పాడుచు
ప్రార్థించుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు, దయగల మా తండ్రి. ఈ ఉదయకాల సమయం మందు ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానించినటువంటి తండ్రి, మా అందరి నేత్రములు తెరిపించి నీ వాక్యం అంతలోనికి ముందుకు నడిపించమని నజరుడైన యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. అందరికీ గుడ్ మార్నింగ్. దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవాతి దేవునికి మొదటగా వందనాలు తెలియజేస్తున్నాను. నేటి బైబిల్ ధ్యాన అంశం చూసినట్టయితే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం చూసినట్టయితే, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. అయితే ఈ పరిశుద్ధ దినాలు, ఈ 40 దినాలలో చాలామంది ఉపవాస దీక్షలలో ఉంటారు. అది శరీరానికి సంబంధించిన ఉపవాసమా, దేవుడికి సంబంధించిన ఉపవాసమా అని మనం చూసినట్లయితే చాలామంది ఒకరిని బట్టి ఒకరు, అంటే ఈ లెంట్ గురించి వారికి తెలియదు, కొంతమందికి తెలియదు. ఈ లెంటు మనలో చాలామందికి తెలిసి తెలియక కూడా పాటిస్తూ ఉన్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మన జీవితం ఏమై ఉండాలి, మన గమ్యం ఏమై ఉండాలి అని మనం ఒక్కసారి మనం పరీక్షించుకొని దేవుని ఎడల మన దృష్టి అంతా దేవుని సన్నిధానంలో ఉంచి దేవుని కొరకే మనము ఉపవాస దీక్షల్లో ఉంటున్నాము. ఈ లెంటులో మనము చాలా నిష్టగా, భక్తి శ్రద్ధలతో దేవునికి ఉపవాసం ఉండాలి అనేటటువంటి ఆశ మనలో కలిగి మనం దేవుని కొరనికి ఈ లెంటును పాటించే వారంగా ఉండాలి. దశమ బుధవారము మొదలుకొని ఈస్టర్ వరకు ఈ లెంటు కాలాన్ని అనుసరిస్తున్నాం. ఈ లెంటు కాలాన్ని శ్రమల కాలం అంటాము, మాండలి కాలం అని కూడా పిలుచుకుంటాం. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే 40, ఈ 40 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉన్నదండి. దేవుడు ఈ 40 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కూడా, 40 రాత్రులు 40 పగళ్ళు కూడా దేవుడు వర్షాన్ని విపరీతంగా కురిపిస్తే అక్కడ ఉన్నటువంటి పంటలన్నీ కూడా పాడైపోయి, అంటే పతనం అయిపోయి, మళ్ళా తిరిగి నూతనమైనటువంటి సృష్టి. ఏ విధంగా చెట్టుకి ఇప్పుడు వేసవి కాలం, ఎండాకాలం అండి, చెట్టు ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి. తిరిగి ఒక వర్షం పడిందంటే అది లేత ఆకులతో చిగురిస్తూ ఉంటుంది. మరి మనిషి జీవితం కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. మనలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితం కానీ, పాపాలు కానీ ఏ ఉన్నా వాటన్నిటిని కూడా మనం వదిలిపెట్టుకొని దేవుని యొక్క కృపను పొందుకొని మనము నూతనమైనటువంటి హృదయం కలిగి, నూతనమైనటువంటి స్వభావాన్ని కలిగి దేవుని కొరానికి చిగురించే బిడ్డలంగా, వాడబడే బిడ్డలంగా మనం ఉండాలని దేవుడి దినమున మనల్ని కోరుచున్నాడు. మరి 40 రాత్రులు దేవుడు కూడా ఉపవాసం ఉండి అరణ్యంలో ఉంటూ శోధింపబడ్డట్టు కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కానీ దేవుడు బలహీన పడలేదు కదా. దేవుని యొక్క శక్తిని పొందుకొని ఆ సాతాను పెట్టేటటువంటి ఆ షరతులన్నిటిని కూడా దేవుడు జయించినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. శరీరానికి మాత్రమే ఆహారం అండి, మన ఆత్మకు దేవుడు అనుగ్రహించేటటువంటి బలం అధికమైనటువంటిది. మరి దేవుని యొక్క ఆ బలాన్ని మనము పొందుకునే బిడ్డలంగా ఈ 40 దినాలు మనం కూడా ఆ విధంగా జీవించాలని మరి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనకున్నటువంటి చెడు సావాసాలు కావచ్చు, చెడు అలవాట్లు కావచ్చు, చెడు మార్గాలు కావచ్చు, వాటన్నింటి కూడా కొంతమంది ఒప్పుకుంటారండి. ఈ 40 దినాలు లెంట్ వచ్చిందనంటే నేను పలాంది తినా, పలాంది ముట్టుకోను, పలాని తినా అని ఎన్నో అవి ప్రమాణాలు చేస్తూ ఉంటారు. అవి ఓన్లీ 40 days మట్టుకి, ఆ తర్వాత మళ్ళా పాత జీవితంలోనే ఉంటారు. ఆ విధంగా కాకుండా మనలో ఒక మార్పు అనేది రావాలి. నూతనమైనటువంటి క్రియ మనలో జరగాలి అని అంటే మనము పరిశుద్ధంగా దేవుని సన్నిధానంలో ఉంటూ ప్రార్థనలు చేస్తూ దేవుని సావాసంలో పాల్గొనే బిడ్డలంగా ఉండాలి. మరి నోహవు కూడా ఆ ఓడలో ఉన్నటువంటి వారిని ఏ విధంగా రక్షించిండో అలాగున దేవుడు కూడా ఈ 40 దినాలు, మరి ఏలియా ప్రవక్త అయినటువంటి ఏలియా గారు కూడా జీవితంలో ఎన్నో సమస్యలండి, ఎన్నో లోటుపాటులు, ఎన్నో మరి ఒడిదుడుకు అయినప్పటికీ కూడా మరి దేవుడు ఏం చేసిండట, ఎక్కడికి వెళ్ళిండు ఏలియా ప్రవక్త గారు? 8వ అధ్యాయం చూసినట్టయితే 8వ వచనం, అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40
రాత్రింబగాలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అనే పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత తనకున్నటువంటి తన జీవితం అంతా కూడా మారిపోయినట్టు మనం చూడగలుగుతున్నాం. ఆ హోరేబు కొండ దగ్గరికి పోగానే దేవుని యొక్క శక్తిని ఏలియా గారు పొందుకొని మరి ఈ లోకం మట్టుకు మరి దేవునికి నీతిగా న్యాయంగా జీవించినట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ 40 దినాలు ఈ శ్రేష్టమైన ఈ పవిత్రమైనటువంటి దినాలలో మనం కూడా ఆ విధంగా ఉంటూ దేవుని మందిరమైనటువంటి మరి మనమందరం కూడా ఈ మందిరానికి వచ్చి మన పాపాలను దేవుని సన్నిధానంలో ఒప్పుకొని, దేవా మమ్మల్ని క్షమించు, మాలో మంచి నూతనమైనటువంటి మార్పును కలగజేయని మనల్ని మనము తగ్గించుకొని దేవుని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. ఇతరులకు మనము మాదిరికరమైనటువంటి జీవితంలో ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు తోడు నీడై ఉండును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. కృపగల దేవా, నీకే వందనాలు తండ్రి. ఈ పరిశుద్ధమైన దినాలు మట్టుకే కాకుండా నా తండ్రి, ఈ భూమి మీద జీవించినంత మట్టుకు ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలముగా, మాదిరికరమైనటువంటి బిడ్డలముగా మేము జీవించుటకు తండ్రి నీ కృప, నీ సహాయాన్ని మా అందరికీ అనుగ్రహించి నడిపించమని నజరేయుడైన యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. మధురాతి మధురమైన నీ ప్రేమకు ప్రతిస్పందనగా మధురాతి మధురమైన నీ ప్రేమకు ప్రతిస్పందనగా నా బ్రతుకు కాలమంతయు ప్రభుని ప్రేమలు ఫలింతును. నా బ్రతుకు కాలమంతయు ప్రభుని ప్రేమలు ఫలింతును. నీ ప్రేమ గీతి పాడుచు నీ కొరకు జీవింతును. విలువైన నీ సిలువ ప్రేమను జగమంత చాటుదు. నీ ప్రేమ గీతి పాడుచు నీ కొరకు జీవింతును. విలువైన నీ సిలువ ప్రేమను జగమంత